హలో అందరికీ, వెల్కమ్ టు శ్రావ్యాస్ స్టైల్. మనం ఈరోజు పాండవులంక వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్తామో చూద్దాం రండి. అందరూ అక్కడ దాకా వచ్చి ఎలా వెళ్ళాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. మాకు ఒక తాత అక్కడ ఉండి ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ నుండి ఇట్లా జెండా కట్టి ఉంటుంది, ఇట్లా గుర్తు కోసం ఎక్కడెక్కడ జెండా ఉంటుందో ఆ రూట్లోనే వెళ్ళమని చెప్పారు వాళ్ళు మాకు. మేము ఆ దారి నుండే వెళ్తూ వాటర్ ఫాల్స్కి అయితే ఎలాగోలో రీచ్ అయ్యాం. ఇది ఫస్ట్ జెండా. ఇలానే వెళ్తూ ఇది ఇంకో జెండా అని కాదు కానీ ఏదో మనకు గుర్తు కోసం, దారి కోసం అక్కడక్కడ అట్లా క్లాత్లు, జెండాలు కట్టి పెట్టారు. ఇక్కడ ఇంకో జెండా వచ్చింది చూడండి. ఇక్కడైతే క్లాత్ కట్టారు. మేము ఒక 20 మెంబర్స్ కలిసి వెళ్ళాము. ఇక్కడ కింద ఆరో మార్క్స్ కూడా పెట్టిండ్రు అక్కడక్కడ. కొంచెం కష్టంగానే ఉంది కానీ ఇలా అందరం కలిసి వెళ్తే బాగుంది. ఇక్కడ ఇంకో జెండా కూడా కనిపిస్తుంది మనకు దారిలో. ఇక్కడ అది తాబేల్ లాగా ఉందని తీసాం. ఈ అమ్మ మాత్రం అస్సలు అలసిపోలేదు. తనని చూసి నేర్చుకోవాలి మనం. లాస్ట్కి రీచ్ అయ్యాము ఎలాగోలో, కానీ మేము కొండపైన ఉన్నాం. కిందికి వెళ్ళడానికి ఇంకా కొంచెం వెళ్ళాలి మనం. ఇక్కడ కొంచెం మనం దీన్ని ఎలాగా వర్ణిద్దాము చూద్దాం. వృత్తాకారంలో ఎంతో సుందరంగా సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు, వాటిపై నుండి జాలువారే జలధారలు, చుట్టూ పచ్చని చెట్లు, చల్లగా వీచే గాలి, చక్కని వాతావరణం, ప్రకృతికి చేయాలి అభివందనం. అద్భుతంగా ఉంది ప్రదేశం. అక్కడికి వెళ్ళగానే ఉత్సాహం ఉరకలేస్తుంది. నీలో ఆనందం తాండవం చేస్తుంది. జలకాలాటకు సై అంటూ మనసు ఆరాటపడుతుంది. మదిని ఓలలాడించి మధురానుభూతిని కలిగిస్తుంది. ఈ జలమయూరం పెద్దపల్లి జిల్లా జాఫర్ఖాన్పేట సమీపంలో ఉంది. అందరికి నచ్చింది అనుకుంటా. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.